దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ఇంతకుముందు యూట్యూబ్లో నేను దేవుని వాక్యం అందిస్తున్నప్పుడు మరి బ్రదర్ శ్యామ్ సారికోక అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలామందికి దేవుని వర్తమానాలు అందినాయి అని అనేక మంది ఫోన్ చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో మరి కోవిడ్ వచ్చినప్పటి నుండి నేను యూట్యూబ్ ఛానల్ కానీ లేదా అనేక మంది రీచ్ అవ్వడం తగ్గించున్నాను. అయితే దేవుని కృప వలన ఇప్పుడు చాలా మంచి ఆరోగ్యంగా, ఒకటి మా తల్లిగారి ప్రాంతము అక్కడ దేవుని సేవ, అలాగే మా తండ్రి గారి ప్రాంతమైనటువంటి తిమ్మసముద్రము, ఈ రెండు గ్రామాల్లో జీసస్ క్రైస్ట్ హోలీ మినిస్ట్రీస్ ద్వారా అనేక మందికి దేవుని సువార్త ప్రకటిస్తూ దేవుని కృపలో ముందుకు సాగిపోతూ ఉన్నాం. మరి నేనైతే ఒక చిన్న ఉద్యోగం చేస్తూ మరి ఈ రెండు సంఘాలను దేవుని కృప ద్వారా ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. మరి ఈ రోజున నేను రావడానికి చాలా ఆశపడుతూ ఉన్నాను మీ ముందుకి. మరలా యూట్యూబ్ ద్వారా అనేక మందిని రీచ్ అవ్వాలి, అనేక మందికి దేవుని వాక్యము అందచేయాలి, అనేక మందిలో నూతన మార్పు తీసుకురావడానికి నా వంతు సహకారము దేవుని కృప ద్వారా ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. మరి ఈ రోజు నుండి ప్రతిరోజు యూట్యూబ్లో అనేక మందికి దేవుని సువార్త తెలియజేయాలని నేను ఎంతో ఆశతోటి ప్రేమతో వచ్చినాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఛానల్ కింద మీకు ఆ లింక్ ఏదైతుందో అది కింద తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు 30 minutes ఆ మెసేజ్ని మీరు వినడం వలన దేవుని కృపలో వర్ధిల్లుతారు, అలాగే దేవుని ఆశీర్వాదం మీరు పొందుకుంటారు. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకొని మనము ఈరోజు దేవుని వర్తమానంలోకి మనం వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, మమ్మల్ని మీరు సృష్టించున్నారు నాయన. ఎందుకు పనికిరాని మమ్మలను ప్రభువా మీరు ఎన్నుకొని ఆనాడు శిష్యులకు కలిగిన గొప్ప భాగ్యాన్ని మాకు మీరు దయచేసి ఉన్నారు ప్రభువా. అందును బట్టి మరొకసారి ఈ దేవుడు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ఇదిగో ప్రభువా, ఇప్పటి వరకు గ్రామాల్లో సువార్త ప్రకటించి ఉన్నాము. అయితే యూట్యూబ్ ద్వారా కొద్దిమందినైనా చేరుకోవడానికి మీ ప్రణాళికలో సిద్ధపడి మేము వచ్చిన విధానాన్ని బట్టి ప్రభువా మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యం ద్వారా కొద్దిమందినైనా రీచ్ అవ్వడానికి, కొద్దిమందిలో మార్పు తీసుకురావడానికి సహాయం దయచేసి దీవించి బలపరచుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున మనము ఒక అద్భుతమైన దేవుని యొక్క వర్తమానాన్ని మనం విందాం. ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారని నేను ఆశపడుతూ ఉన్నాను. మరి ఈరోజు వాక్య ధ్యానాంశము యోహాను సువార్త. అందరూ కూడా మీ దగ్గర బైబిల్ ఉన్నట్టయితే, ఎవరైతే ఈ వర్తమానాలను వినడానికి సిద్ధపడి వచ్చున్నారో ప్రతి ఒక్కరూ యోహాను సువార్త 4వ అధ్యాయము 28, 29 వచనాలని ఈరోజు మనం ధ్యానాంశంగా చదువుకుందాం. 28వ వచనం, యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనాన్ని నేను చదువుతాను. బైబిల్ మీ దగ్గర ఉంటే ఆ మాటలు అక్కడ ఉన్నాయా లేదా ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, 29వ వచనం, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి అని ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరితో చెప్పగా. ఇక్కడ మనకు ఒక స్త్రీ కనబడుతూ ఉంది. ఆమె సమరయ స్త్రీ. అంటే ఆమె పేరు బైబిల్లో లేదు, కానీ సమరయ అనే ప్రాంతానికి చెందినటువంటి ఈ స్త్రీని సమరయ స్త్రీ అని బైబిల్ సంబోధిస్తూ ఉంది. మన బైబిల్లో ఆమె పేరు లేకపోయినా చరిత్రలో ఆమె పేరు మనం గమనించవచ్చు. చరిత్రలో ఆమె పేరు పొటీనా. మనము ఈమె పేరు గుర్తుపెట్టుకోకపోయినా ఫోటో అనే మాట గుర్తుపెట్టుకుంటే మనకు ఈజీగా అర్థమవుతుంది. పొటీనా అనే ఈమె సమరయ అనే ప్రాంతానికి చెందినటువంటి ఒక స్త్రీ. అయితే ఈమె సమరయ అనే ప్రాంతంలో, సుకారు అనే ప్రాంతంలో సమరయ అనే ఒక గ్రామంలో ఒక బావి ఉంది. ఆ బావి దగ్గరకు నీటి కోసం వచ్చింది. అంటే ఎవరైనా ఒక బావి దగ్గరకు నీరు కోసం ఏ టైంలో వెళ్తారు? వెళితే ఉదయాన్నే వెళతారు, లేదా సాయంకాలం వెళ్తారు. కానీ ఈమె స్త్రీ ఆలోచన వేరు, ఈమె విధానం వేరు, ఆమె మనసులో తలంపులు వేరుగా ఉన్నాయి. రకరకాల ఆలోచనలతోటి జీవించడానికి ఇష్టపడుతూ ఉంది. లోకానుసారమైన జీవితాన్ని జీవించడానికి ఆ స్త్రీ ఇష్టపడుతున్నందువలన ఆమె ఒక కొండను తీసుకొని
ఆ బావి దగ్గరికి వెళ్ళి అక్కడ మిట్ట మధ్యాహ్నం ఆ బావి దగ్గరికి వెళ్ళడానికి ఆమె ఆలోచన విధానం వేరుగా ఉంది. అంటే ఆ బావి దగ్గరికి వస్తున్న అనేక మందిని దారి తప్పించడానికి, లేదా వారితో మాట్లాడడానికి, లేదా వారితోటి రకరకాల ఆలోచనలతోటి ఆమె ఆ విధానంలో ముందుకు సాగిపోవటానికి ఆ బావి దగ్గరకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే సమయానికి ఆ బావి దగ్గరకు వచ్చినట్టు లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి మనము సుకారు అనే ప్రాంతం వెళ్తే ఆ సమరయ అనే ఆ గ్రామంలో ఇప్పుడు ఒక పెద్ద చర్చి కట్టారు, ఒక పెద్ద దేవుని మందిరం కట్టి అక్కడ ఈ బావి ఏదైతుందో ఆ బావి నేటి వరకు కూడా ఆ మందిరంలో ఉంటుంది. అంటే ఆ రోజున యేసు ప్రభు ఆ సమరయ స్త్రీకితో మాట్లాడిన అంత పెద్ద బావి కాకుండా ఆ బావిని కొన్ని విధాలుగా, అంటే ఒక లోతైన బావిగా అమర్చి దాని చుట్టూ ఒక ఫెన్సింగ్ వేసి అనేక మంది చూడడానికి ఆ మందిరంలో ఆ బావిని అమర్చి ఉన్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది వెళ్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. చాలామంది యాకోబు బావి అని దానికి పేరు పెట్టడం జరిగింది. అయితే మిట్ట మధ్యాహ్నము ఆ స్త్రీ అక్కడ ఉన్నప్పుడు యేసు ప్రభువారు కూడా ఆ బావి దగ్గరికి రావడం జరిగింది. వెంటనే యేసు ప్రభువును చూసి ఆమెతోటి మాట్లాడడం, ఆ కన్వర్జేషన్ ఇద్దరికి మాట్లాడడం ప్రారంభిస్తూ ఉన్నాడు యేసు ప్రభు. అమ్మ, నాకు నీరు కావాలి, దాహం వేస్తుంది, నీరు కావాలన్నప్పుడు ఆ స్త్రీ అంటుంది, నీవు యూదుడు కదా, మేము ఇచ్చు నీరు మీరు తాగరు కదా అని యేసు ప్రభుతోటి ఆ సంభాషణ కొనసాగుతూ ఉంది. వాస్తవంగా సమరయ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు కూడా యూదులే, అంటే వీరందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలకు సంబంధించిన వ్యక్తులు కాబట్టి వీరు ఈ యోధా ప్రాంతానికి చెందినటువంటి ఈ సమరయ ప్రాంతం ప్రజలు కూడా భయంకరమైన పాపంలో నిండి ఉన్నందువలన, అంటే భయంకరమైన పాపంలో లోకంలోకి వెళ్ళిపోయినందువలన యూదుల నుండి వారు విడిపోయి వారు మరొక ప్రాంతంగా వారు జీవిస్తూ ఉన్నారు. అంటే యూదులకు ఈ సమరయ ప్రాంత ప్రజలకు సరిగా పడదు. ఎందుకంటే వారు దేవుని దగ్గర ఉండకుండా, దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రజలుగా జీవించకుండా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారు కాబట్టని వారు సపరేట్గా మరొక ప్రాంతంగా సమరయ ప్రాంతంలోకి వెళ్ళి ఉన్నారు. అయితే యూదులు వారు ఆ గలిలయ ప్రాంతానికి వెళ్ళాలంటే సమరయ ప్రాంతం మీద కూడా వెళ్ళాలి. అయితే సమరయ ప్రాంతాన్ని వారు ఇష్టపడరు కాబట్టి యూదులు ఏం చేస్తారంటే తిరిగి వెళ్ళేవాళ్ళు, చుట్టూ తిరిగి గమలయ ప్రాంతానికి చేరుకునేవాళ్ళు. అంటే మీరు గమనించండి, యూదయ ప్రాంతం ఉంది, సమరయ ప్రాంతం ఉంది, గలిలయ ప్రాంతం ఉంది. ఈ మూడు ప్రాంతాల్లో యూదులు గలిలయ ప్రాంతానికి వెళ్ళాలంటే ఈ సమరయ ప్రాంతం మీద కూడా వెళ్ళాలి కాబట్టి వాళ్ళు తిరిగి వెళ్తూ ఉండేవాళ్ళు. అలాంటి సందర్భంలో యేసు ప్రభు ఆ మిట్ట మధ్యాహ్నం, అంటే ఆయనకున్న దాహం వేరు, యేసు ప్రభుకున్న దాహమే వేరు. ఎందుకంటే ఆయన అనేక మందిని రక్షించాలి, అనేక మందిని బాగుపరచాలి, నశించిపోతున్న అనేక మంది జనాంగాన్ని తిరిగి వెతికి రక్షించడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ సమరయ ప్రాంతంలో ఈ భయంకరమైన స్త్రీ ఒక నూతనమైన జీవితాన్ని జీవించాలన్నదే యేసు ప్రభు యొక్క ముఖ్య ఉద్దేశం. ఆయన కూడా ఆ బావి దగ్గరికి రావటం, యేసు ప్రభు ఆమెతో మాట్లాడడం ప్రారంభించినప్పుడు ఆమె మొదట గమనించింది, నువ్వు యూదుడు కదా అంది. రెండోసారి నీవు ప్రవక్తవు కదా అంది. చిట్ట చివరగా నేను చేసినవన్నీ నాతో చెప్పిన క్రీస్తువు కాదా, మెస్సయ్యవు కాదా అని యేసు ప్రభును గుర్తించింది. ఈయన రక్షకుడు, ఈయన మాత్రమే నా పాప జీవితం నుండి నన్ను రక్షించగలడని గమనించి యేసు ప్రభును గుర్తించి ఆమె వెంటనే ఆ సమరయ ప్రాంత ఆ గ్రామంలోకి వెళ్ళి అనేక మందికి నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పిన క్రీస్తు ఇక్కడ ఉన్నారు, మీరు కూడా రండి, ఆయన మాటలు వినండి, ఆయన గమనించండి, చూడండి అని అనేక మందికి సువార్త చెప్పడం ప్రారంభించింది. ఇక్కడ మనం చదువుకున్న ఆ వచనంలో ఏముందంటే, ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి అనే మాట ఉంటుంది. ఈ రోజున మన అంశం కూడా అదే, విడిచిపెట్టాలి. ఆ స్త్రీ విడిచిపెట్టింది. తన దగ్గర ఏదైతుందో, తాను ఇంటి దగ్గర నుండి బయలుదేరి వస్తున్నప్పుడు ప్రతిరోజు ఆ కుండను తీసుకువెళ్తూ ఉండేది. అంటే ఎక్కడికి వెళ్తున్నావు, పాపం చేయడానికి డైరెక్ట్గా ఎవరు అడగరు కాబట్టి అదొక ఆలోచనతోటి నేను పలానా పనికి వెళ్తున్నాను. ఈ రోజుల్లో కూడా చాలామంది ఇలాగే జీవిస్తూ ఉన్నారు. పైకి చూస్తుంటే బాగానే ఉన్నారు, పైకి జీవించడానికి చాలా చక్కగా, చాలా అందంగా, మంచి పని చేసుకునేవారులాగా మంచిగా వారు జీవిస్తున్నప్పటికీ పైన ఒకలాగా లోపల మరొకలాగా జీవిస్తూ ఉన్నారు. అయితే ఈ స్త్రీ
ప్రతిరోజు ఆ కొండను తీసుకొని వచ్చి అక్కడ ఆ కొండతోటి నీళ్లు నింపుకోవడానికి ఆలోచనతో వచ్చి చేసే పని వేరుగా ఉంది. తన జీవితం ఆలోచన వేరుగా ఉంది. అయితే ఆమె ఆ కొండను అక్కడ వదిలేసింది. పాత జీవితాన్ని వదిలేసింది. ఆ రోత జీవితాన్ని వదిలేసింది. ప్రభు నా జీవితంలోకి వచ్చాడు కాబట్టి నాకు ఆధ్యాత్మికమైన విషయాలు తెలియజేశాడు. నేను రక్షణ పొందుకోవడానికి నశించిపోతున్న నన్ను, భయంకరమైన పాపపు ఊబిలో ఉన్న నేను, భయంకరమైన మురికిలో ఉన్న నేను యేసు ప్రభు లేవనెత్తడానికి ఈ లోకానికి వచ్చాడని గమనించి తనకున్న జీవితాన్ని అక్కడ వదిలేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సూటి ప్రశ్న: నీవు వదిలేస్తున్నావా? నీవు దేవుని మాటలు వింటూ దేవునికి దగ్గర అవ్వాలని కోరుకుంటున్నావా? పాత జీవితాన్ని విడిచిపెడుతున్నావా? సమరయ స్త్రీ మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, నేను ఒకప్పుడు భయంకరమైన పాపినే, భయంకరంగా జీవించున్నాను, భయంకరంగా అవిధేయత కలిగి నేను జీవించిన స్త్రీనే. అయితే దేవుని మాట చొప్పున ఆయన మాట విన్నాను కాబట్టి, ఆయన సువార్త విన్నాను కాబట్టి ఒకప్పుడు నేను భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ ఈరోజు నేను సాక్షిగా నేను జీవించగలుగుతున్నానని సమరయ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా సువార్త చెప్పే గొప్ప సువార్తికులుగా ఈమె సమరయ స్త్రీ మన ముందు కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, విడిచిపెట్టింది తన పాత జీవితాన్ని, తన రోత జీవితాన్ని, తన గతించిపోయిన వాటిని అక్కడే వదిలేసింది. గతించిపోయిన వాటిని వెతకకుండా ముందున్న వాటిని ఎతకమని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. నీవు వెనకున్న జీవితాన్ని చూస్తున్నావా? అయితే అక్కడ విడిచిపెట్టింది. ఈ రోజున నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, విడిచిపెట్టాలి. పాత జీవితాన్ని విడిచిపెట్టాలి, రోత జీవితాన్ని విడిచిపెట్టాలి, లోక సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టి దేవునికి మహిమకరంగా యేసుక్రీస్తు ప్రభు అయితే ఈ లోకానికి వచ్చి మనందరి కోసం కలువరి శిలువలో ఆయన మరణించి ఆయన చేసిన త్యాగాన్ని వర్ణించగలమా? ఆయన ప్రేమను వర్ణించగలమా? యేసు ప్రభు ఎంత ప్రేమించున్నాడు మనల్ని. ఎవరన్నా సరే మన కోసం ఏదైనా చేయగలరా ఈ లోకంలో? కానీ యేసు ప్రభు తన ప్రాణాన్ని మన కోసం త్యాగం చేసి ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు ఆయన్ని! ఎంత గొప్ప దేవుడు కాబట్టి మనం అందరం కూడా స్తుతించడానికి అర్హత లేనప్పటికీ కూడా మనల్ని ఎన్నుకొని స్తుతింపబద్దులుగా ఉండడానికి దేవుడు పిలుచుకున్నాడు. కాబట్టి విడిచిపెడదాం, పాత జీవితాన్ని విడిచిపెడదాం. బైబిల్లో ఇంకో మాట కూడా చెప్పి నా సందేశాన్ని ముగింపులోకి తీసుకువెళ్తాను. ఆదికాండము 19వ అధ్యాయము 14వ వచనంలో అక్కడ ఒక వ్యక్తి విడిచిపెట్టండి అంటున్నాడు. ఏం విడిచిపెట్టాలో చూద్దాం. నేను చదువుతాను, బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు చూడండి. ఆదికాండము 19వ అధ్యాయం 14వ వచనం. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయున్న తన అల్లుళ్లతో మాట్లాడి, లెండి ఈ చోటును విడిచిపెట్టిరండి. లోతు మాట్లాడుతున్నాడు, ఈ చోటును విడిచిపెట్టిరండి. యెహోవా ఎందుకు విడిచిపెట్టాలంటే, యెహోవా ఈ పట్టణంను నాశనము చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు చెప్పిన ఆ మాటలన్నీ కూడా అక్కడున్న వాళ్ళతో పాటుగా అల్లుళ్ళు కూడా ఎగతాళి చేస్తున్నారంట. అల్లుళ్ళు కూడా వాస్తవానికి తన కుమార్తెలకి వివాహం జరగలేదు, కానీ ప్రధానం జరిగి ఉంటుంది. అంటే కాబోయే అల్లుళ్ళు అన్నమాట. వాస్తవంగా మనం ఆలోచన చేస్తే అబ్రహాము గారి సహోదరుడు లోతు అని బైబిల్లో ఉంది. అబ్రహాము గారు కల్దీ దేశంలో ఉన్నప్పుడు విగ్రహారాధికుడు, విగ్రహాలను బొమ్మలను అమ్ముకొని జీవించేవాళ్ళు. అలాంటి సందర్భంలో ఒకానొక సందర్భంలో అబ్రహాము ఈ బొమ్మలు దేవుళ్ళు ఎలా అవుతారు, నిజమైన దేవుడు ఎవరని గుర్తించి దేవుడు ఎవరో తెలుసుకోవాలని ఆలోచనలో ఉన్నప్పుడు దేవుని స్వరం అబ్రహాముకి ప్రత్యక్షంగా వినబడి, అబ్రహామా, నేను చూపించు దేశమునకు నువ్వు బయలుదేరో, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, బలపరుస్తానని వాగ్దానం చేసిన వెంటనే అబ్రహాము తన తండ్రి ఇంటిని, తన సొంత గ్రామాన్ని, కుటుంబ సభ్యులందరిని కూడా విడిచి వెళుతున్నప్పుడు దేవుడు చూపించు మార్గాన్ని వెంబడిస్తూ, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని వెంబడిస్తూ వెళ్తున్నప్పుడు అబ్రహాము వెంట కూడా లోతు కూడా వస్తానన్నాడంట. అన్నయ్య, నీవు వెళ్తున్నావు కాబట్టి నేను కూడా నీతో వస్తానని లోతు కూడా అబ్రహాముని వెంబడించాడు. మంచిదే, ఎందుకంటే ఈ రోజుల్లో అన్నదమ్ములు కలిసి ఉండాలి. కుటుంబం కలిసి ఉంటేనే చక్కగా అనేక మందికి మాదిరిగా ఐక్యతగా ఉంటుంది. అదే విడిపోయి ఉంటే ఆ కుటుంబాలు అంత అన్యోన్యంగా ఉండవు. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, కలిసి ఉండే కుటుంబాలు ఎలా ఉంటాయి, విడిపోయే కుటుంబాలు ఎలా ఉంటాయో. అయితే అన్నను ఈ లోతు వెంబడించాడు అబ్రహాముని. అలా వారు కనాను దేశానికి రావటము, కనాను దేశంలో వారు చక్కగా స్థిరపడి దేవుడిద్దరిని, అబ్రహామును ఆశీర్వదించాడు, లోతు గారిని కూడా ఆశీర్వదించాడు. ఇద్దరిని ఆశీర్వదించినప్పుడు ఒకరోజు లోతు యొక్క పనివారికి అలాగే అబ్రహాము యొక్క పనివారికి ఇద్దరికి కూడా ఆ గొడవ వచ్చినప్పుడు, ఆ పశువుల దగ్గర ఇద్దరికి గొడవ వచ్చినప్పుడు, ఆ గొడవ తిన్నగా అన్నదమ్ముల దగ్గరకు వచ్చినప్పుడు అబ్రహాం అంటాడు,
లోతు ఈ గొడవ చినిగి చాలా పెద్దదవుతుంది కాబట్టి ఇలా కాకుండా ఇదిగో నీకు కావాల్సిన నువ్వు తీసుకో, మిగిలింది ఏదైతుందో అది నేను తీసుకుంటాను, ఇబ్బంది లేదు అని లోతుతో అబ్రహాము గారు మాట్లాడుతున్నప్పుడు లోతు ఏమనాలి వాస్తవంగా? అన్నా, కల్దీ దేశం నుండి నిన్ను వెంబడించి నేను ఇంత దూరం వచ్చిన్నాను, దేవుడు నన్ను ఆశీర్వదించాడు నీతో పాటుగా, పశువుల కాపరుల దగ్గర వచ్చిన గొడవను కూర్చొని మాట్లాడదాం, దానివల్ల పోయేదేం లేదు, ఇబ్బంది లేదన్నా, కానీ మనం కలిసి ఉండాలి, మన కుటుంబం బాగుండాలని అనాల్సిన లోతు ఛాన్స్ దొరికింది వెంటనే. ఈ రోజుల్లో చూడండి, అన్నదమ్ములు మధ్య చిన్న గొడవ రాగానే ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరుకుతుందా, ఎప్పుడెప్పుడు ఈ ఆస్తి పొందుకుందామా, ఎప్పుడెప్పుడు ఆ ఇల్లు తీసుకుందామా అని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే వారి మధ్య బాండింగ్ లేదు, వారి మధ్య ప్రేమ లేదు. అయితే లోతు వెంటనే పచ్చగా కనబడుతున్నవన్నీ కూడా తనకు కావాలని తీసుకున్నప్పుడు అబ్రహాము గారు ఎండిపోయినవన్నీ అబ్రహాం గారిని తీసుకోమన్నాడు. కానీ దేవుడు అన్నాడు, అబ్రహామా, నువ్వు ఆలోచన చేయమాకు, దిగులు పడమాకు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, బలపరుస్తాను. ఏ ఎండిపోయినవైతే నువ్వు తీసుకుంటున్నావో వాటి ద్వారా చిగురింపజేసే జీవితాన్ని, ఆశీర్వాదాన్ని నీకు ఇస్తానని అబ్రహాము గారికి దేవుడు వాగ్దానం చేసినప్పుడు లోతు ఆ పచ్చగా కనబడినవన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు. అబ్రహాము గారిని దేవుడు మరలా ఆశీర్వదించాడు. లోతు ఏదైతే పచ్చగా కనబడినవన్నీ తీసుకున్నాడో అవన్నీ కూడా ఒకానొక సందర్భంలో కాలి బూడిదైపోయాయి. ఎండిపోయినవన్నీ అబ్రహాం గారు తీసుకున్నారో, ఏ ఎండిపోయిన వాటిని ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు ఆశీర్వదించి వాగ్దాన భూమిగా దేవుడు చేశాడు. హల్లెలూయా. దిగులు పడుతున్నావా? నాకు అయ్యా ఏమీ లేదు, ఇంతవరకు నేనేం పొందుకోలేదు, ఎండిపోయినవన్నీ నా దగ్గర ఉన్నాయి. ఎండిపోయిన వాటి ద్వారా కూడా దేవుడు ఫలాలను ఇవ్వగలడు. మన దేవుడు అంత గొప్పవాడు. అలాంటి సందర్భంలో లోతు, సొదొమ, ఆ ప్రాంతం అంతా కూడా భయంకరమైన పాపంలో, భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నారు. అక్కడ భయంకరమైన పాపంలో ఉన్న వారందరికీ కూడా లోతు అంట తీర్పరిగా ఉన్నాడంట, తీర్పరిగా. అలాంటి సందర్భంలో ఒకరోజు దేవుడు చూస్తూ ఉన్నాడు, ఈ ప్రాంతము దేవుని భయభక్తులతో లేని ప్రాంతంగా ఉంది, భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నారు, భయంకరమైన తలంపులు కలిగి జీవిస్తున్నారు, భయంకరమైన పాపంలో జీవిస్తున్నారు. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత రావాలని, ఉగ్రత కురిపించాలని చెప్పేసి అక్కడకు దేవుని దూతలను ముందుగానే, ఎందుకంటే మనకు ఒక ఇబ్బంది వస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వెంటనే మార్గాన్ని కూడా చూపిస్తాడు. ఆ మార్గాన్ని కూడా, ఒక కష్టం వచ్చినప్పుడు కష్టం నుండి విడుదల ఎలా పొందుకోవాలో దానికి ఆ మార్గాన్ని కూడా చూపిస్తాడు. ఇప్పుడు లోతు ఆ ప్రాంతం అంతా కూడా భయంకరమైన పాపంలో ఉన్నప్పుడు వారికి విడుదల కలుగు చేయాలి, ఫస్ట్ తెలియజేయాలని దూతలను పంపించినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎంత అవిధేయత కలిగి ఉన్నారో, భయభక్తులు లేని జీవితాన్ని కలిగి ఉన్నారో తెలుసా. ఆ వచ్చిన దేవుని యొక్క దూతలతో కూడా మేము పాపం చేయాల్సింది వీళ్ళతో కూడా సిద్ధపడి గట్టిగా నిర్ణయించుకొని ఉన్నారు. లోతు ఎంత కాదయ్యా, అది కాదు, ఇది కాదని ఎన్ని రిక్వెస్ట్ చేస్తున్నా కానీ వాళ్ళు పాపం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఆలోచన విధానం ఎలా ఉంది? నీ క్రియలు ఎలా ఉన్నాయి? దేవునికి మహిమకరంగా ఉన్నాయా? ఒకసారి ఆలోచించాయి. లోతు వెంటనే దేవుని దూతలు లోతుతో మాట్లాడుతున్నారు, ఈ ప్రాంతాన్ని దేవుడు అగ్నితో కాల్చబోతున్నాడు, రండి అని ఆ లోతుకు చెబుతున్నప్పుడు లోతు గ్రహించి అక్కడున్న ప్రజలతో పాటుగా, అక్కడున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వారితో పాటుగా తనకు 3 కుమార్తెలు ఉన్నారు, ఆ 3 కుమార్తెలకు సంబంధించిన ప్రధానమైన అల్లుళ్ళు, అంటే కాబోయే అల్లుళ్ళను కూడా, వారిని కూడా పిలిచి, అయ్యా ఈ ప్రాంతం భయంకరమైన పాపంతో నిండిపోయింది కాబట్టి దేవుని ఉగ్రత కురిపించబోతుంది కాబట్టి విడిచిపెట్టండి, ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టండి, వెళ్దాం పదండి, దేవుడు చూపించు ఆ ప్రాంతానికి వెళదామని అనేక మందికి తెలియజేసినప్పుడు ఏ ఒక్కరు పట్టించుకోవాలి, ఎగతాళి చేస్తున్నారు. లోతు గారు, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఎంత అద్భుతమైన ప్రాంతం, ఇక్కడ మన ఇష్టానుసారంగా తిరగొచ్చు, మనల్ని అడిగేవాళ్ళు లేడు. ఈ రోజుల్లో చాలామంది ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మమ్మల్ని ఎవరు అడగట్లేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మా జీవితం మా ఇష్టం, ఏదన్నా మంచి మాట చదువుదామన్నా కానీ ఈరోజు సువార్త వినేవాళ్ళు తక్కువైపోయారు. దేవుని మాటలు వినడానికి ఓపిక లేదు, దేవుని సువార్త వినడానికి ఓపిక లేదు చాలామందికి. అదే వ్యర్థమైన సీరియల్స్, వ్యర్థమైన స్థలాల్లో, వ్యర్థమైన ఆ ప్రాంతంలో ఉండి ఇష్టానుసారంగా ఎంతసేపైనా ఉంటారు, ఎంతసేపైనా వింటారు, ఎంతసేపైనా మాట్లాడతారు. అలాంటి జీవితంలో నువ్వు ఉన్నావా? జాగ్రత్త, విడిచిపెట్టిరా. దేవుడు మాట్లాడుతున్నాడు నీతో సూటిగా, విడిచిపెట్టిరా. లోతు ఎప్పుడైతే చెప్పాడో ఏ ఒక్కరు వినలేదు. ఈ రోజుల్లో చాలామంది సువార్త వినలేని సిచ్యువేషన్లో చాలామంది ఉన్నారు. ఇర్మియా అంట పెందల కడ లేచి సువార్త ప్రకటిస్తున్నా కానీ చాలామందితోటి ఇర్మియా మాట్లాడుతున్నాడు, నేను పెందల కాడ లేచి దేవుని మాటలు తెలియజేస్తున్నప్పటికీ దుష్ట కార్యముల నుండి ఏ ఒక్కరు కూడా రావట్లేదు, విడిచిపెట్టి రావట్లేదు అంటున్నాడు. రోధిస్తున్నాడు, బాధపడుతున్నాడు ప్రజలను బట్టి.
అయితే జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా. తెలియజేస్తున్నప్పటికీ కూడా ఎవరు రాలా. వాస్తవంగా మనం ఆలోచన చేస్తే నోవహు కాలంలో కూడా అదే జరిగిందిగా. నోవహుకి దేవుడు వాగ్దానం చేశాడు. ఆ మాట యెహోవా వాక్కు ఆ నోవహుకి ప్రత్యక్షమై, నోవహు భయంకరమైన తుఫాన్ రాబోతుంది. ఆ భయంకరమైన తుఫాన్లో ఇదిగో ఇదంతా కూడా మునిగిపోతుంది కాబట్టి ఒక ఓడ తయారు చేసుకున్న ఓడలో ఉండండి అంటే నోవహు అందరికీ చాలామందికి సువార్త ప్రకటించాడు. ఎన్నో సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. అయ్యా వర్షం పడుతుంది, భయంకరమైన పెనుగాలులు వస్తాయి, సునామీ రాబోతుంది, భయంకరమైన తుఫాన్లు వస్తాయి, మనం రండి రక్షించుకోవాలని ప్రభు మన కోసం సిద్ధపరిచిన ఆ ఓడలోకి వెళ్దామంటే ఏ ఒక్కరు రాలా, వినలేదు. ఎందుకంటే నోవహు టైంలో వర్షం అనేది లేదు. ఆ భూమి నుండి వస్తున్న ఆవిరి ద్వారా పంటలు పండుతుండే, వర్షం అనేది లేదు. ఎవరికి తెలియదు కూడా. అలాంటి సందర్భంలో నోవహు చెబుతున్నా కూడా చాలామంది హేళన చేశారు. అయితే నోవహు ఓడలోకి వెళ్ళిపోయారు. నోవహు యొక్క కుమారులు, కోడళ్ళు, భార్య అందరూ కూడా ఓడలోకి వెళ్ళినప్పుడు మొదటి రోజు అంటే నోవహు ఓడలోకి వెళ్ళిన 7 రోజుల తర్వాత ఆ భయంకరమైన వర్షము, తుఫాను వచ్చినప్పుడు మొదటి రోజు అయితే చాలామంది నోవహు గారు తుఫాన్ అన్నావు, అంతా కూడా కొట్టుకుపోతుందన్నావు, మునిగిపోతుందన్నావు, ఏది ఇంతవరకు రాలేదని హేళన చేశారు. రెండో రోజు సెలబ్రేషన్ ఎక్కువైపోయింది. ఎందుకంటే రెండో రోజు ఇంకా ఏం లేదు, సెలబ్రేషన్ ఎక్కువైపోయింది. మూడో రోజు ఇంకా సెలబ్రేషను. అలాగా 7వ రోజు తుఫాను పడటం ప్రారంభించినప్పుడు అందరూ అనుకుంటున్నారు, అరే నోవహు చెప్పినట్టు జరుగుతుందేమో, నోవహు మనకి చెప్పినా కానీ వినలేదేమో, ఒకసారి ఆలోచన ఇంక చేసేదేమో. ఇంకా అంత అయిపోయినాక ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి. వయసు అయిపోక మునిపే, నీ జీవితము ఆ కడసరికి రాకమునిపే, వయసులో ఉన్నప్పుడే దేవుని కృప పొందుకోవాలంటే దేవుని దగ్గరికి వస్తావు. ఒకసారి ఆలోచించే. ఓపిక ఉన్నప్పుడే, వయసు ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే, ఆలోచన విధానం మంచిగా ఉన్నప్పుడే రా దేవుని దగ్గరకు. యవన ప్రాయంలో దేవుని యొక్క కాడిని మోయడానికి ప్రయత్నం చేయి, దేవుని ఆశీర్వాదం పొందుకుంటావు. నోవహు మాత్రమే రక్షించబడ్డాడు, అందరూ కూడా నశించిపోయారు. లోతు గారు కూడా తన భార్య బిడ్డలను తీసుకొని ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు మాట్లాడాడు, లోతు నువ్వు బయలుదేరుతున్నప్పుడు వెనక్కి తిరిగి మాత్రం చూడొద్దు. వెళ్తూ ఉన్నారు కానీ లోతు భార్య మాత్రము వెనక్కి తిరిగి చూసింది. వెనక్కి తిరిగి చూసి, ఏమండి బంగారం అండి బీరువాలో పెట్టాను, డబ్బు అండి బీరువాలో పెట్టాను, అదంతా నశించిపోతుందేమో. ఆ అగ్ని గంధకాలు, ఆకాశం నుండి అగ్ని గంధకము ఆ యొక్క సొదొమ ప్రాంతం అంతా కూడా కాల్చివేయబడుతున్నప్పుడు వెనక్కి తిరిగి చూసింది. వెనక్కి తిరిగి చూడగానే దేవుడు చెప్పాడు ఆల్రెడీ, లోతు వెనక్కి తిరిగి చూడొద్దని. లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం మనం వెళ్తే లోతు యొక్క లాట్స్ వైఫ్ అని కొడితే యూట్యూబ్లో మనం చూడొచ్చు. ఇశ్రాయేల్ దేశం ఇప్పుడు చాలామంది వెళ్తుంటారు. వెళ్ళినప్పుడు ఆ లోతు యొక్క భార్య ఉప్పు స్తంభంగా ఉన్న ఆ లోతు భార్యని చూసి అక్కడ వస్తూ ఉంటారు. వెనక్కి తిరిగి చూస్తున్నావా? దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన రక్తంలో కడగబడిన అనుభవంలో ఉన్నప్పుడు, ప్రభు రక్షణ మహిమార్థం జీవిస్తున్నప్పుడు, నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టినప్పుడు మరలా వెనక్కి జారిపోతున్నావా? సినిమాలు అంటున్నావా? మద్యం అంటున్నావా? లోక సంబంధమైన పాపంతో మునగాలని వెనక్కి వెళ్ళిపోతున్నావా? లేదు, వెనకకి వెళ్ళేవాడు కాదు క్రైస్తవుడు, ముందుకు వెళ్ళేవాడే. హల్లెలూయా. నువ్వు ముందుకే సాగిపోవాలి. దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి, నువ్వు సాగిపోయే క్రైస్తవుడుగా ఉండాలి. లోతు భార్య ఉప్పు స్తంభంగా మారిపోయింది. చాలామంది ప్రజలు చెప్పినా కానీ, సువార్త ప్రకటించినప్పటికీ కూడా ఈ ప్రాంతము నశించిపోతుంది, గంధకంతో, అగ్ని గంధకంతో ఈ ప్రాంతం అంతా కూడా కాలి బూడిదైపోతుందని కానీ వినలేదు. ప్రజలందరూ కూడా నశించిపోయారు. సమరయ స్త్రీ పొటిన తన కొండను విడిచిపెట్టి యేసుప్రభుకి సాక్షిగా జీవించింది. తన పాపాన్ని విడిచిపెట్టింది, తన పాత జీవితాన్ని విడిచిపెట్టింది. తాను ఏదైతే అదే జీవితం అనుకుందో అది కాదు జీవితం అని ఆ జీవితాన్ని వదిలేసి ఒక నూతనమైన జీవితాన్ని పొందుకోవడానికి పాత కొండను వదిలేసింది. నీవు కూడా పాత కొండను వదిలేస్తున్నావా? నీ కొండ జీవితాన్ని వదిలేస్తున్నావా? నూతనమైన జీవితాన్ని పొందుకోవడానికి సమరయ స్త్రీ ముందుకు వెళ్ళింది. లోతు చెప్పాడు, విడిచిపెట్టిరండి ఈ ప్రాంతాన్ని. నువ్వు ఏ ప్రాంతంలో ఉండవు, ఎలాంటి సిచ్యువేషన్లో ఉండవు, ఎలాంటి పాప బంధకాల్లో ఉన్నావు, విడిచిపెట్టిరా. వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని దగ్గరకు నువ్వు వచ్చినప్పుడు ఆయన కృపను పొందుకుంటావు. ఆయన నిన్ను ఆశీర్వదించడానికి ఎల్లప్పుడూ ఆయన ప్రేమించేవాడు కాబట్టి, రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి, ఎవరైతే ప్రభువు దగ్గరికి వస్తారో, లోతు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టిరండి అన్నాడు. సమరయ స్త్రీ తన కొండను అక్కడ విడిచిపెట్టింది. ఈరోజు నీవు నీ పాపాలను విడిచిపెట్టి, నీవున్న భయంకరమైన ఆ మద్యం నుండి,
ఆ మద్యాన్ని విడిచిపెట్టి, ఆ భయంకరమైన జోదాన్ని విడిచిపెట్టి, ఆ భయంకరమైన పాపాన్ని విడిచిపెట్టి, ఆ భయంకరమైన లోక సంబంధమైన కార్యాలను విడిచిపెట్టి ఒక మంచి నిర్ణయం తీసుకొని దేవుని దగ్గర రాగలవా? చిన్న ప్రార్థన. దేవుడి ఈ వాక్యాన్ని ఆశీర్వదించి నీ జీవితంలో గొప్ప మార్పు తీసుకురావాలని చిన్న ప్రార్థన. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు ప్రభువా విన్న వాక్యము, సమరయ స్త్రీ తన జీవితాన్ని నీ మాట ద్వారా మార్చుకొని తన కొండను విడిచిపెట్టి సాక్షిగా ముందుకు సాగిపోయింది ప్రభువా. లోతు ఎంత చెప్పినా ఆ సొదొమ ప్రాంతంలో ఉన్న ప్రజలు వినలేదు. ఆఖరికి తన భార్య కూడా వెనక్కి తిరిగి చూసింది ప్రభువా. అయ్యా, ఈ వాక్యం ఎవరైతే విన్నారో వారి జీవితంలో గొప్ప మార్పు తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాం. ఒక రక్షణ అనుభవాన్ని వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. వాక్యం విన్నవారు ప్రతి ఒక్కరు హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసరమైన జీవితాన్ని జీవించడానికి సహాయం దయచేయండి ప్రభువా. మేము ప్రారంభిస్తున్న ఈ పరిచర్య, అయ్యా మేము కొనసాగిస్తున్న ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు ఆశీర్వదించి దీవించి అనేక మందిని రీచ్ అవ్వడానికి, అనేక మంది జీవితాల్లో ఒక నూతన మార్పు తీసుకురావడానికి సహాయం దయచేయమని మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.